UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలు కథలే, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. నాకు ఒక అందమైన అనుభవాన్ని, జ్ఞాపకాన్ని, కథని ఇచ్చిన మీడియా వాళ్ళకి, ఆడియన్స్కి, ఈ టీమ్కి థ్యాంక్స్ లాట్. నేను చాలా లెందీ స్పీచ్ ఇద్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ లేట్ అయింది. సో క్రిస్పీగా లెందీ స్పీచ్ ఇస్తాను. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముందుగా ఐల్ స్టార్ట్ విత్ మై డైరెక్షన్ టీమ్. ఒక్కసారి డైరెక్షన్ టీమ్ ఎవరైనా ఉంటే ఒక్కసారి స్టేజ్ మీదకి రండి ప్లీజ్. అన్వేష్, జగదీష్, వీళ్ళందరూ చాలా త్వరలో చాలా పెద్ద డైరెక్టర్స్ అవుతారని నాకు గట్టి ఒపీనియన్. ఎందుకు అంటే ఈ సినిమాని ఎంతగా ఓన్ చేసుకున్నారో, ఎంత హానెస్ట్గా వర్క్ చేశారో, ఎన్ని ప్రాబ్లమ్స్ నా దాకా రాకుండా సాల్వ్ చేశారో నాకు తెలుసు. ఇదే కన్విక్షన్ తోటి, ఇదే డెడికేషన్ తోటి వాళ్ళు ఉంటారు అని నాకు తెలుసు. కాబట్టి దే విల్ బీ డైరెక్టర్స్ వెరీ సూన్. సుహానా, థ్యాంక్స్ ఎ లాట్. రవి, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దెన్ మా ఈ సినిమా, ఈ కథని నాకన్నా ఫస్ట్ బిలీవ్ చేసింది నా ఫ్రెండ్. తన పేరు తేజ. తను ఫస్ట్ ఈ కథే చేయమని నాకు చెప్పడం, ఈ ఉన్న అన్ని కథల్లోకి ఈ కథని చూస్ చేసుకోమని నాకన్నా ఎక్కువ నమ్మి నాకు ఫస్ట్ చెప్పాడు. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. తను చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈ సినిమాలో. సో తను ఇప్పుడు లేడు, బట్ హీస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు బీ దేర్ ఈరోజు. అండ్ దెన్ సుధీర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, డ్రీమ్ ఫార్మర్స్కి. అండ్ దెన్ ఈటీవీకి. నాట్ బికాస్ దే గేవ్ మీ ఎ ఛాన్స్, బట్ నన్ను ఎవ్వరూ నమ్మనప్పుడు నన్ను నమ్మారు. ఈ కథ ఏమీ కానప్పుడు దీన్ని నమ్మారు. సో వీళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్ పీపుల్. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ సాయి. యా, ఈ సినిమాని నాతో పాటు మోసి, ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎక్కువ నమ్మిన వ్యక్తి నితిన్. నాకు ఒక మంచి కామెంట్ వచ్చినప్పుడు, ఒక మంచి రివ్యూ వచ్చినప్పుడు, లేదా ఒక బ్యాడ్ రివ్యూ వచ్చినప్పుడు, నాకు ఏ కైండ్ ఆఫ్ ఎమోషనల్ స్టేట్లో ఉన్నా నా ఫస్ట్ మెసేజ్ నితిన్కి వెళ్తుంది. యువర్ బ్రదర్ నితిన్. యా, థ్యాంక్ యూ. దెన్ మై సినిమాటోగ్రాఫర్ అంకుర్. యూజువలీ సినిమాటోగ్రాఫర్ ఐ ఆఫ్ ద డైరెక్టర్ అంటారు. హీస్ హార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తను నాతో పాటు అంత ఈక్వల్గా ఈ సినిమాను ఓన్ చేసుకున్నాడు. సో హీఈస్ నాట్ జస్ట్ ఎ డిఓపి ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండి. హీఈస్ ఎ లైన్ ప్రొడ్యూసర్, హీఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎట్ టైమ్స్. హీఈస్ మై ఫస్ట్ ఏడీ. నాకు ఏమన్నా నేను వెంట్ చేసుకోవాలంటే నాకు ఉన్న ఒక బౌన్సింగ్ బ్యాగ్ లాగా అనమాట. సో హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ అంకర్, థ్యాంక్ యూ, మీన్స్ ఎ లాట్. అండ్ దెన్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ అండ్ లైన్ ప్రొడ్యూసర్ సతీష్ గోలి. యాజ్ వీ టోల్డ్, చాలా రిస్ట్రిక్టెడ్ బడ్జెట్స్లో, చాలా ఈ కైండ్ ఆఫ్ చాలా ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్లో మేము షూట్ చేసాము. దే వర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. థ్యాంక్స్ ఎ లాట్ బ్రో. థ్యాంక్ యూ. వీ హ్యాడ్ మెనీ ఫైట్స్, బట్ ఐ థింక్ దేర్ ఆల్ వర్త్ ఇట్ ఎట్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ. అండ్ దెన్ మై ఎడిటర్స్ హరిశంకర్ అండ్ నరేష్ ఇద్దరికి. హరిశంకర్ ఈ సినిమాకి ఒక డైరెక్షన్ ఫిక్స్ చేశాడు, బట్ వెన్ ఇట్ నీడెడ్ ఫినిష్, దట్స్ వెన్ నరేష్ కేమ్ ఇన్ టు పిక్చర్ అండ్ హీ డిడ్ గ్రేట్ జాబ్. నరేష్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. అండ్ దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ విక్రమ్. ఐ థింక్ తన అండర్స్టాండింగ్ ఆఫ్ సౌండ్ అండ్ తన అండర్స్టాండింగ్ ఆఫ్ ఎమోషన్స్ ఈజ్ గ్రేట్ అండి. చాలా వినిపించే పేరు అవుతుంది. ప్లీజ్ రిమెంబర్ హిస్ నేమ్, విక్రమ్. అండ్ దెన్ మై యాక్టర్స్, ఎవ్రీ వన్, స్మాలెస్ట్ పాసిబుల్ రోల్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఉదయ్, ఐ డోంట్ నో వేర్ హీస్. సో థ్యాంక్ యూ ఉదయ్. అండ్ ఉదయ్ నుంచి మొదలు పెడితే రాకేష్, రమేష్ గారు, అందరూ దీన్ని చాలా హానెస్ట్గా నమ్మారు. ఇదో మంచి సినిమా అని నమ్మి నాకన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేశారు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ రాకేష్. అండ్ దెన్ ఐ విల్ కమ్ టు ద లీడ్ యాక్టర్స్. ఇది రవి. ఫస్ట్ ఒక్కసారి కమ్. రవి లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు. ఐ షుడ్ టెల్ యూ దిస్ బికాజ్, ఎందుకంటే రవి పరిచయం చేసిన కాంటాక్ట్స్ నుంచే నేను డ్రీమ్ ఫార్మర్స్ని అప్రోచ్ అయ్యాను. డ్రీమ్ ఫార్మర్స్ నుంచే ఈటీవీని వచ్చింది. సో హీఈస్ ద స్టార్టింగ్ పాయింట్ నాకు. థ్యాంక్స్ రవి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ బ్యూటిఫుల్లీ ప్లేయింగ్ దిస్ రోల్. అండ్ దెన్ తరుణ, యూఆర్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. థ్యాంక్ యూ, మీన్స్ ఎ లాట్. అండ్ దెన్ రాగ్ని చాలామంది అన్నారు, హీజ్ ఏ సర్ప్రైజ్ మాకు ఈ సినిమాలో బాగా చూస్ చేసుకున్నాం అది అని అన్నారు. బట్ నేను ఈరోజు చెప్తున్నాను, రాగ్ ఇంకో 10 సినిమాలు చేస్తే ఆ 10 సినిమాల్లోనూ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాడు. హీస్ సచ్ ఎ
brilliant actor. So yeah, and then Priya, I could ఓన్లీ సీ సరియు ఇన్ ద రోల్ అనమాట. నేను ఫస్ట్ తన ఆప్షన్స్ చూసినప్పుడు ప్రియా వచ్చినప్పుడు ఎందుకో ఆ అమ్మాయి కొంచెం హెడ్ స్ట్రాంగ్ అమ్మాయి ఏమో అట్లా ఇట్లా అనుకున్నాను. బట్ దెన్ షీజ్ సో అండ్ ఐ థాట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ది స్క్రిప్ట్. బట్ సినిమా చేస్తున్న క్రమంలో అది కాదని అర్థమైంది. ఆ తర్వాత నేను అనలైజ్ చేసుకుంటే నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ లాగే కనిపిస్తుంది. ఇంతకుముందు అలాంటి రోల్స్ చేయడం వల్ల అలా ఉందనుకున్నాను, బట్ సరీ రోల్ చేశాక నాకు క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ, మీన్స్ ఎలాట్. అండ్ దెన్ భవిష్య, థ్యాంక్స్ ఎలాట్ టు ద హోల్ ఈటీవెన్ టీమ్ యాక్చువల్లీ. దెన్ నరేష్ గారు, నేను చెప్పాలి, నరేష్ గారు ఈజ్ ఎ డిలైట్. ఆయన ఎంత గ్రేట్ యాక్టర్ ఇవన్నీ మర్చిపోతే ఈజ్ లైక్ వెరీ పాజిటివ్ పర్సన్ అనమాట. సెట్ అంతా పాజిటివిటీ నిండిపోతుంది. నేను ఇంకో 10 సినిమాలు చేస్తే ఆ 10 సినిమాల్లో కూడా నరేష్ గారు ఉండాలని కోరుకుంటాను సార్. అండ్ ఐ విష్ ఎవ్రీ డైరెక్టర్ గెట్స్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్, బికాజ్ అది ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇట్ విల్ ఓన్లీ హ్యాపెన్ విత్ నరేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్, మీన్స్ ఎ లాట్. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఫైనలీ టు ద ఆడియన్స్, చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి. చాలా గుర్తుండిపోయే మెసేజెస్, కామెంట్స్, ట్విట్టర్లో పోస్టులు, ఇన్స్టాగ్రామ్, అన్నోన్ కాల్స్, ఎవరెవరో కాల్స్ చేస్తున్నారు. ఎక్కడో ఒక మారుమూల పల్లె నుంచి సమ్ ఎన్ఆర్ఐ హూ ఈజ్ సెటిల్డ్ ఇన్ యూకే, ఆస్ట్రేలియా దాకా నాకు అందరి నుంచి మెసేజెస్ ఆర్ కాల్స్ ఆర్ సమ్ వే వాళ్ళు వాళ్ళ ఎమోషన్ని తెలిపారు. ఒక్కటి మాత్రం నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ఒక క్యాన్సర్ పేషెంట్ నాకు ఒక మెసేజ్ పెట్టారండి. తన లాస్ట్ ఫేజ్లో ఈ సినిమా అతనికి సొలెస్ ఇచ్చింది అని చెప్పారు. దట్ మీన్స్ ఎ లాట్ టు మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ గారు. ఇంకేదైనా మిస్ అయ్యారా? ఏదో మర్చిపోయినట్టుగా అనిపించింది ఎండింగ్. చూసారా చెప్పాను కరెక్ట్గా? ఐ షుడ్ థ్యాంక్ మై లిరిసిక్స్ అండి. గొప్ప పాటలు రాసినందుకు రాసినందుకు కాదు, నాతో పాటు కథ చెప్పారు భరద్వాజ్ పాత్రుడు, కిట్టు విశ్వప్రగడ అండ్ కృష్ణకాంత్ గారు. ఆ ముగ్గురికి కూడా నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో దట్ వాజ్ అ వెరీ కాన్ఫిడెంట్ ఎండింగ్. అండ్ ఇక మాట్లాడాల్సింది ఎవరో మనందరికీ తెలుసు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు, అది రాగ్ చెప్పినట్టు, చిత్రం బళ్ళారే విచిత్రము, జంబలకిడి పంబ, ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు జంబలకిడి పంబ కామెడీ సీన్స్ అని పెట్టుకుంటే 15 నిమిషాలు వస్తాయండి. భోజనం అంతా అదే, మా ఇంట్లో డిష్ లేదు, ఓన్లీ యూట్యూబ్ అదే ఉంది. అది చూసుకుంటూ హ్యాపీగా ఓకే ఇది చాలు. సారీ, నేను ఇంకో పాయింటా సార్? ఓకే. సో అసలు యాక్చువల్ ఐ ఫర్గాట్ స్పీకింగ్ అబౌట్ బ్రహ్మానందం గారు. 100%. అండ్ ఈ సినిమాకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు ఆయన. ఈరోజు లాస్ట్ డైలాగ్ అందరూ అంత బాగా మెచ్చుకుంటున్నారంటే ఇట్స్ ఆల్సో బికాజ్ అది బ్రహ్మానందం గారి నోటి నుంచి రావటం వల్ల. సో యా, థ్యాంక్స్ యూ బ్రహ్మానందం గారు. అలాగే శ్రీలక్ష్మి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ ప్రియదర్శిని గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ అండి టు ఆల్ ద యాక్టర్స్. యాక్చువల్లీ దీంట్లో స్మాలెస్ట్ రోల్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి బిగ్గెస్ట్ రోల్ చేసిన దాకా, అండ్ క్రూలో కూడా రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ బాయ్ టు ప్రొడ్యూసర్, ఎవ్రీవన్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఇప్పటికైనా అయిపోయిందా? సీక్వెల్ ఏమైనా ఉందా? అయిపోయిందండి పక్కా.